మొత్తంలో పెరిగింది. ఉమ్, రెండవది ఏమైపోయిందంటే ఒక అసంతృప్తి ఎక్కడ రేగిందంటే రైతాంగం ఉమ్, డబ్బులు తింటుంది, అవును కూలీకి డబ్బులు లేవు, అవును అవును. కౌలు రైతుకి డబ్బులు లేవు. ఉమ్, కౌలు రైతు ఎక్కువగా అక్కడ కౌలు రైతులే పండించేది. ఉమ్, ఉమ్, ఆ కౌలు రైతుకి డబ్బులు లేదు, ఓనర్ ఏమో కోట్లు తినేస్తున్నాడు. ఉమ్. ఇది వాళ్ళలో కడుపు రగిలి. అదే అప్పుడు కేటీఆర్ అన్నారు కదా, మళ్ళీ అధికారంలోకి వస్తే అది కూడా అది చూస్తాం. అది అప్పటికి ఇంకా నువ్వు అదే లేదు. చేసింది. అదే. రెండో పాయింట్ ఏమైపోయిందంటే మాటలు ఎక్స్పెక్టేషన్స్ కి దీనికి విరుద్ధం అన్నటువంటి తేలింది. మధ్య తరగతి చిట్ట చివరిలో ఎదురు తిరిగింది ఎక్కడ అంటే ఉమ్, కరోనా ఇంపాక్ట్. ఉమ్, కేసీఆర్ కి కరోనా అతిపెద్ద ఫెయిల్యూర్. ఉమ్, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో ఉండుంటే ఉమ్, ఎందుకంటే కేసీఆర్ బెటర్, మంచి మంచి హాస్పిటల్ ఉన్నాయి కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ మనం వెళ్ళి చూపించుకున్నా, ఉమ్, ఇక్కడ హాస్పిటల్ ఇన్ని ఉన్నాయి కాబట్టి అని ఉమ్, నా గొప్పతనం అని ఉండేవాడు. ఉమ్, ఉమ్, కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ప్రభుత్వ హాస్పిటల్, ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ ఉమ్, మంచి కరోనా సెంటర్గా మార్చి ఉమ్, పర్ఫెక్ట్ వాలంటీర్ వ్యవస్థ సెట్ చేసేటప్పటికి ఉమ్, అక్కడ తిట్టుకోనోడు ఒక్కడు కూడా లేడు. ఉమ్. కేసీఆర్ని తిట్టుకోనోడు ఒక్కడు లేడు. మనం అక్కడే ఉద్యోగం చేసాం కదా, అవును, అవును. ఉమ్, అక్కడి నుంచి పరిగెత్తుకుని ఆంధ్రాకి వచ్చాం. ఉమ్, ఎందుకని అక్కడ బతకడానికి సమస్య, అవును. ఎంతమంది చచ్చిపోయారు ఆ టైంలో. కరోనా టైం. ఇది మానవతా దృక్పథంతో ఆలోచించలేకపోయాడు ఆయన, ఉమ్, ఉమ్, అక్కడ ఫెయిల్యూర్ అయింది. ఉమ్, ఇంకొకటి తను చేసింది చెప్పుకోలేకపోయాడు. ఏది ఉమ్, లైక్ ఈ రైతు బంధు అవును, ఇవ్వడం అవును. ఒకటి, కళ్యాణ లక్ష్మి ఇవి ఒకటి. ప్రాజెక్ట్. అన్నిటికంటే కూడా నిజంగా